బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి అంశుపై దర్శకుడు త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నటుడు సందీప్ కిషన్ హీరోగా తాను డైరెక్ట్ చేసిన మజాకా టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వేదికపై త్రినాథరావు మాట్లాడుతూ హీరోయిన్ అంశుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాల్లో ఇలా సన్నగా ఉంటే కుదరదని, బాగా తిని సైజులు పెంచాలి అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రినాథరావు కామెంట్స్ తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. హీరోయిన్ అంశుపై చేసిన వ్యాఖ్యలను తాము సుమోటోగా స్వీకరించామని ప్రకటించింది. త్వరలో త్రినాథరావుకు నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. కాగా మహిళా కమిషన్ తీరుపై త్రినాథరావు స్పందించారు. జరిగిన దాడికి క్షమాపణలు చెప్పారు. తాను కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని, తన ఉద్దేశం కించపరచడం కాదన్నారు. అనుకునేవాడిని అప్పుడు చూసి, ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది. నమస్తే అండి, నా పేరు త్రినాథరావు. ఇక్కడ నిన్న మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లోంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అంశు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను. అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాడిని మ్యానరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా వాంటెడ్లీ చేసింది కాదు, ఊరికి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుద్దని అనుకోలేదు. దయచేసి దానికి సంబంధించిన వరకు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తాను. దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి అంశుపై దర్శకుడు త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నటుడు సందీప్ కిషన్ హీరోగా తాను డైరెక్ట్ చేసిన మజాకా టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వేదికపై త్రినాథరావు మాట్లాడుతూ హీరోయిన్ అంశుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాల్లో ఇలా సన్నగా ఉంటే కుదరదని, బాగా తిని సైజులు పెంచాలి అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రినాథరావు కామెంట్స్ తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. హీరోయిన్ అంశుపై చేసిన వ్యాఖ్యలను తాము సుమోటోగా స్వీకరించామని ప్రకటించింది. త్వరలో త్రినాథరావుకు నోటీసులు కూడా అందజేస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. సో దీన్నే బేస్ చేసుకొని ప్రాపగాండ చేసుకుంటూ, ఒక తప్పుడు వ్యాఖ్యలు చేసుకుంటూ
ఈ విధంగా ప్రాపగాండ చేసుకుంటూ సినిమాల్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి భావించవచ్చా? రామారావు, నేను రెడ్డి, నేను లోకల్, అదేవిధంగా సినిమా చూపిస్తున్నావా, ధమాకా లాంటి సినిమాలు చూసినటువంటి దర్శకుడు త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో సంచలనం సృష్టించి పర్టికులర్ గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పర్టికులర్ గా ఒక హీరోయిన్ గురించి ఎవరైతే మన్మధుడు, రాఘవేంద్ర లాంటి సినిమాలు నటిస్తున్నటువంటి అనుషు, అంటే ఈ మధ్య చాలా గ్యాప్ తర్వాత కొత్త సినిమాతో మరో సినిమా సందీప్ కిషన్ నటించినటువంటి సినిమాతో వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సంబంధించిన టీజర్ లాంచ్, ఆ సినిమా సంబంధించిన టీజర్ లాంచ్, మజాక్ అనే సినిమా సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుండగా అనుషును ఉద్దేశించి త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా, అంటే పర్టికులర్ గా ఆమె శరీరాకృతిని వివరిస్తూ వర్ణిస్తూ ఇలా ఉంటేనే మీకు అవకాశాలు వస్తాయంటూ ఒక వ్యక్తిగతంగా చాలా, అంటే కొంత అసభ్యకర, మహిళలు కించెక్కు, అంటే మహిళలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వ్యాఖ్యలు మాట్లాడటం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారటం, దాన్ని ఆ వ్యాఖ్యలు, ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ వెళ్ళడంతో వాళ్ళు స్మోటోగా తీసుకొని దానిపై నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఈ మేరకు నోటీసు ఇష్యూ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంశు శరీరాకృతి గురించి మాట్లాడడం, దాని గురించి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ సోషల్ మీడియా వ్యాప్తంగా కొంత వ్యతిరేకత రావడం, అట్ ది సేమ్ టైం అవి వైరల్ అవ్వటం, అట్ ది సేమ్ టైం ఇక్కడ తెలంగాణ మహిళా కమిషన్ నోటీసు పంపడం, కొంతమంది దర్శకులు కావచ్చు, కొంతమంది మరికొంతమంది సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ కొంచెం మాట్లాడడం, అంటే కొత్తగా బయటకు వచ్చి మాట్లాడడం, లేదంటే ట్వీట్ ద్వారా తెలియజేయడం ద్వారా అతను కొంత ఇబ్బందికి ఫీల్ అయ్యింటే ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారు దర్శకుడు త్రినాథరావు, ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. ఒక వీడియోని కొద్దిసేపు రిలీజ్ చేశారు. అది నేను కావాలని చేసింది కాదు, వాంటెడ్ గా నా విషయం అయితే కాదని, దాన్ని క్షమించి ఎవరైనా దానివల్ల తాను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలను దెబ్బతిన్నా, పర్టికులర్ మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిన్నట్టు క్షమించాలని బాహాటంగానే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అంటే ఆ రోజు మజాగా నిన్న జరిగిన టీజర్ లాంచ్ లో జరిగిన మాటలు ఒకవైపు అయితే, మళ్ళీ ఇప్పుడు తాజాగా చెప్పిన సారీ, ఈ రెండు వీడియోస్ పెట్టి వైరల్ చేయడం అప్పుడు ఇప్పుడు అంటూ ఈ విధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న నేపథ్యంలో కొంత మరి ఈ సారీ చెప్పిన తర్వాత తెలంగాణ మహిళా కమిషన్ ఏ విధంగా చూస్తుంది ఈ కేసుని, ఇష్యూ జాబ్ చేసి అటెండ్ అవ్వాలని చెప్తారా, లేదంటే ఇంకేదన్నా యాక్టివిటీ చేస్తా అనేది మాత్రం తెలియాల్సింది. బట్ వాళ్ళు తెలంగాణ మహిళా కమిషన్ మాత్రం చాలా సీరియస్ గా ఉంది త్రినాథరావు పట్ల, ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల. మహిళలు ప్రతి ఒక్కరు కూడా కొంచెం చాలా ఇబ్బందికి ఫీల్ అయ్యే వ్యాఖ్యలు మాట్లాడారు. ఆ విధంగా ఏ విధంగా అంటారు అంటూ ఆయన ఆ మహిళా కమిషన్ పర్టికులర్ వాళ్ళు జారీ చేసిన నోటీసులు ఏవైతున్నాయో వాటిల్లో చాలా స్పష్టంగా ఆయన వివరణ కోరడం జరిగింది. ఆ నోటీస్ బదులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆబ్వియస్ గా ఏదైతే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ అతన్ని కింద, అంటే అతను చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ కొంతమంది ఇతన్ని దూషించడం జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి సారీ చెప్పారు. కాబట్టి మేబీ ఈ ఇష్యూస్ ఏదైతే నోటీసులు ఏవైతే జారీ చేశారో వారికి కూడా బదులిచ్చడం, లిఖితపూర్వకంగా బదులు ఇవ్వడం కానీ, లేదంటే బహిరంగానే కలిసి క్షమాపణ చెప్పడం కానీ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రామారావు. అంటే గతంలో కూడా చూస్తే ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలి, ఆడది ఎలా ఉండాలి అని అంటే పక్కనుంటే బాగుంటుందని చెప్పేసి ఒక నటుడు అంటాడు. ఈ విధంగా ఎటు చూసినా కూడా సినిమా రంగం అంటే అందరూ వాళ్ళని ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా కూడా నడుస్తుందని చెప్పేసి అనుకుంటారా వీళ్ళు, లేకుంటే ఆడది అనంటే మరీ అంత కించపరిచి ఒక లోపభూయిష్టమైన ఒక యంత్రం లాంటిదో లేదో అంటే ఒక వస్తువులాగానే చూస్తున్నారే తప్ప, అంటే వాళ్లకు మానం, మర్యాద, గౌరవం ఉంటుందని చెప్పేసి వీళ్ళకి భావన ఉండదా? అసలు వీళ్ళ కుటుంబాల్లో భార్య పిల్లలు లేరా? సో వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తుంటారు? దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీరన్న పాయింట్ యాక్చువల్గా కొన్నాళ్ళుగా నలుగుతుంది, చిత్ర పరిశ్రమలో నలుగుతున్న వాస్తవం. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద హీరోలు సైతం కొంత మహిళల్ని కించపరిచేలా ఆడియో ఫంక్షన్ల వేదికగా, లేదంటే ప్రెస్ మీట్ల వేదికగా మాట్లాడడం కానీ, మరికొందరు ఆడియో ఫంక్షన్స్, అదేవిధంగా కొన్ని ఈవెంట్లు ఏదైతే సినిమా సంబంధించిన ఈవెంట్లు ఉంటే ఆ ఈవెంట్లలో ఆ విధంగా మాట్లాడడం కానీ, టంగ్ స్లిప్ అవడం కానీ, అంటే వాళ్ళు వాంటెడ్ గా చేశారనా లేదంటే లెక్కలేకని తనకుండా మహిళలు అంటే లెక్కలేని తనకుండా చేశారా అనేది పక్కన పెట్టినట్లయితే మొత్తానికైతే ఈ విషయం గత కొన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉంది. ఎవరో ఒక హీరో కావచ్చు, ఏదైనా పెద్ద హీరో కావచ్చు, చిన్న హీరో కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరో ఒకరు ఈ విధంగా కొంచెం కించపరిచేలా మాట్లాడుతున్న మాటలు అయితే వాస్తవమే. సో ఖచ్చితంగా గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని కొంత సీరియస్ యాక్షన్, అంటే ఆ పరిణామాలు మారుతున్న కొద్దీ కొంత కొన్ని ఎవరైతే దివంగత నటుడు చలపతిరావు ఉన్నారు, చలపతిరావు చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన ఒక టీవీ షోకి వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పడం కానీ, ఈ విధంగా అన్నిటికీ చాలా ఆయన ముఖం ఫేస్ బయటకు వచ్చి తన ముఖాన్ని చూపించుకునే పరిస్థితి కూడా తలెత్తింది ఒక దశలో. సో ఈ క్రమంలో తగ్గుతున్నాయి, ఇటువంటి విషయాలు కొద్దిగా తగ్గాయి.
కొంచెం ఈ విధంగా ఓపెన్ స్టేట్మెంట్లు ఆడవారి గురించి కొంచెం అంటే వాళ్ళు సైన్స్ విధంగా చేసే వ్యాఖ్యలు తగ్గుతున్నాయనే క్షమంలో మరోసారి త్రినాథరావు మజాక టీజర్ లాంచ్ ఈవెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఫిల్మ్ కౌన్సిల్ కావచ్చు, లేదంటే ఏదైతే టాలీవుడ్ క్లబ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొంత వీటిపై దృష్టి పెట్టి కొంత చర్యలు గతంలో తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం ముందు ఇంకా సీరీస్ చేసే విషయం కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రామారావు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. దర్శకుడు త్రినాథరావు ఏమన్నారో, అక్కడ ఆ సినిమా ఫంక్షన్లో ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో ఒకసారి విందాం. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది. మాట ఎంతటి చేటునైనా చేస్తుందంటారు. మొత్తానికైతే దర్శకుడు త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం లేపుతున్నాయి. దీనిపై మహిళా కమిషన్ ఆయన త్రినాథరావు తీరుపై స్పందించింది. దానికి మహిళా కమిషన్ సుమోటోగా కూడా ఆయన మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తుండగా దీనికి ఆయన స్పందించి క్షమాపణలు చెప్పారు. తాను కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారని, తన ఉద్దేశం అది కాదని చెప్పేసి కించపరచడం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. నమస్తే అండి, నా పేరు త్రినాథరావు. నిన్న మజాక టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అమ్మ అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లోంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అంశు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను. అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాడిని మ్యానరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా వాంటెళ్ళి చేసింది కాదు, ఊరికి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుద్దని అనుకోలేదు. దయచేసి దానికి సంబంధించిన వరకు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తాను. దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి.